హలో గార్డెనర్స్, వెల్కమ్ టు మేఘ సందేశం. మాట్లాడుతున్నది హేమ. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి, మనం వీటీజీ తరపున సంక్రాంతి సంబరాలు ఉమాగారింట్లో జమ్మిగొండపల్లిలో చేసుకోవడానికి వెళ్తున్నామని. ఆల్రెడీ వాళ్ళ గార్డెన్ వ్యూ కూడా చూపించేశాను కదండి. ఇది పార్ట్ 2 అండి. దీంట్లో ముందుగా ఈ సంక్రాంతి సంబరాలు మొదలు పెట్టడానికి ముందుగా వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన చేసి ఈ సంక్రాంతి సంబరాలను మొదలు పెడుతున్నామండి. భక్తితో శ్రీ వెంకటేశ్వర స్వామిని తలుచుకుందాము. ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీ రంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైతదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభో ఓ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్య కుటుంబినిం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఈ విధంగా లక్ష్మీదేవిని వెంకటేశ్వర స్వామిని తలుచుకుని ఈ సంక్రాంతి సంబరాలని మొదలు పెట్టేశామండి. వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టామండి. ఈ సంక్రాంతి సంబరాల్లో మనకి మొదటగా ముఖ్యంగా గుర్తొచ్చేది ఏంటండి, ఒకసారి మీరు ఆలోచించండి. మనకు బాగా సరదాగా గుర్తొచ్చేది ఏంటిది, గంగిరెద్దులు, హరిదాసు. పిండి వంటకాలకు వస్తే అరిసెలు, పరమాన్నం మెయిన్ ఇదే కదండి. అందుకే దీనిలో భాగంగా మేము అరిసెలు తయారు చేసుకుంటున్నామండి. ఈ అరిసెలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే నేతి అరిసెలు అంటే నోట్లో మీకు చెప్తా ఉంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి, అంత ఇష్టము. అరిసెలు పాకం పట్టేశారండి. పాకం వచ్చిందా రాలేదా అని చూస్తున్నారు ఆంటీ గారు. మీరైతే ఏ పాకం తీస్తారండి? మేమైతే టంగ్ పాకం తీస్తాము, అదే అలవాటు ఫస్ట్ నుంచి. మీరు ఏ పాకం తీస్తారో కూడా కామెంట్ చేయండి. అరిసెలు అంటే సంక్రాంతి అంటే అరిసెలండి. చాలా చాలా ఇష్టం అండి. మామూలుగా యాక్చువల్గా మేము అందరం కలిసి చేద్దామని మా ప్లాను. కానీ ఉమాగారేమో పాపం వీళ్ళు జర్నీ చేసి వస్తారు కదా, మళ్ళీ వీళ్ళు అరిసెలు చేయడం కుదరదని వాళ్ళ రిలేటివ్స్ని అక్కడ కూర్చోబెట్టారండి. వాళ్ళే చేశారు, అరిసెలు పొంగలు అన్నీ వాళ్ళే చేశారు. పాకం వచ్చిందా రాలేదో చూస్తున్నారు ఆంటీ గారు. టంగ్ పాకం అని చెప్పాను కదండి, అదే చెక్ చేస్తున్నారు. చెక్ చేసి ఇంక మళ్ళీ ఓకే అనుకున్నట్లున్నారు. నెక్స్ట్ పిండి కలిపేస్తున్నారు వాళ్ళు. ఆంటీ గారు పాకం చూస్తున్నారు. మన సంక్రాంతి సంబరాల్లో భాగంగా పొంగల్ కూడా ప్రిపేర్ చేస్తున్నామండి. అక్కడ పొంగల్ సెట్టింగ్ చేసాం కదా, ఇక్కడ పొంగల్ రెడీ చేసేసారు. ఇక్కడ రెడీ చేసేసి ఇంకోండి జీడిపప్పులు కూడా వేయించేసి రెడీగా ఉంచారు పొంగల్లో వేయటానికి. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ ఇంకా మెంబర్స్ చాలామంది వచ్చారు మన మీట్ కోసం. వాళ్ళని కూడా మీకు చూపించేస్తున్నాను. ఇదిగోండి మా రౌడీ కిడ్స్. ఆ సంచులవి మన సంచులవి వచ్చిన వాళ్ళు అందరికీ ఇవ్వటానికి. మీకు చెప్తా ఎప్పుడు ఇవ్వాలో, సీట్స్ అవన్నీ ఇవ్వాలి కానీ దాని గురించి మా పిల్లలు ఇప్పుడే కంగారు పెడుతున్నారు. అదిగోండి మన లీలా ఆంటీ హాయ్ చెప్పండి. ఓకేనా? ఓకే అండి, మరొక మంచి టాపిక్తో మళ్ళీ పోస్ట్ చేస్తాను, చూస్తూ ఉండండి. మిమ్మల్ని తీయట్లేదండి, ఏం కాదు. అయితే నేను ఆంటీ గారిని తీస్తున్నా ఫస్ట్. ఎందుకంటే తీపి గుర్తులుగా అంతేగా. అరటి ఆకు మీద చేస్తున్న అరిసెలు మాకు ఇంతవరకు ఐడియా రాలేదండి, అరిటాకు మీద నొక్కచ్చని. నేను ఇదే చూస్తున్నాను, అరిటాకు మీద చేయటం. కవర్ మీదే చేస్తాము. మేమైతే చెప్పాను కదండి ఆల్రెడీ వీడియోలో, అరిటాకు మీద కాదు కవర్ మీద అరిసెలు నొక్కుతామండి. మీరు దేంతో చేస్తారో మీరు కామెంట్ చేయండి. అరిటాకు మీద చేస్తారా, లేకపోతే ఇస్తరాకు మీద చేస్తారా, కవర్ మీద చేస్తారో మీరు కామెంట్ చేయండి, మేము తెలుసుకుంటాము. అరిసెలు అలా వేగిన తర్వాత ఒకసారి ఆవిడ అప్పకాలు పట్టుకున్నారండి, దాంతో ఒకసారి నొక్కేస్తున్నారు. దాంతో నొక్కేసిన తర్వాత అరిసెలు బల్ల మీద పెట్టి నొక్కుతున్నారండి. ఇలా చేయటం వల్ల సగం ఆయిల్ మూకిట్లోనే మనకు అయిపోతుంది. మిగతాది అరిసెలు కూడా చేద్దాం, సంక్రాంతి కదా అవి కూడా చేస్తే ఇలా అరిసెలు హ్యాపీగా చేసుకున్నామండి. చాలా బాగా టేస్ట్ కుదిరిందండి. మీరు కూడా ఈ సంక్రాంతికి అరిసెలు చేసుకున్నారో లేదో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫోటోలు దిగుదాం అయితే కూర్చుని వాళ్ళు చేసేస్తున్నారుగా అని అంటున్నారు వాళ్ళు. తింటా ఫోటోలు తీసుకోండి, తింటున్నాము అంతే, ఇంకా అదే చేయాలి. ఆడపిల్లనమ్మ నేను ఆడపిల్లనమ్మ
చెందకమ్మా ఆడపిల్ల నాని నువ్వు దిగులు చెందకమ్మా. చెప్పాను కదండి, ఈ హరిదాసుని తీసుకొచ్చారండి ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా. మనకంటే మన జనరేషన్ వాళ్ళకైతే తెలుస్తుందండి హరిదాస్ అండి. ఈ జనరేషన్లో మేము ఉండేది టౌన్లో కదండి. హరిదాస్ అంటే ఆ వేషధారణ అయితే మా పిల్లలకి తెలుస్తుంది కానీ అంతేగాని హరిదాస్ అంటే ఇలా పాటలు పాడతారు ఇలా ఉంటుంది అవి ఏమీ తెలియదండి మా పిల్లలకి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ హరిదాస్ చాలా బాగా పాడారండి, చాలా రకాల పాటలు పాడారు, ఒక రకం కాదు. ఈ వీడియోలో అయితే నేను ఒక్క పాట మాత్రమే మీకు చూపించగలిగాను. నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తారండి, దాంట్లో ఆయన పాడిన పాటలన్నీ ఉంటాయండి. ఎంత బాగా పాడారండి, చాలా చాలా బాగా పాడారు. ఓ రామ శ్రీరామ జయ జయ రామ, ఓ రామ శ్రీరామ జయ జయ రామ. ఓ రామ శ్రీరామ జయ జయ రామ, ఓ రామ శ్రీరామ రామ 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 సీతారామ రామ రామ సీతారామ రామ రామ సీతారామ రామ రామ సీతా రామ రామ సీతా. ఓ రామ శ్రీరామ జయ జయ రామ, ఓ రామ శ్రీరామ జయ జయ రామ, ఓ రామ శ్రీరామ జయ జయ రామ, రామ శ్రీరామ జయ జయ రామ. మనందరికీ తెలుసు కదండి, సంక్రాంతి సంబరాల్లో మరొక ముఖ్యమైన ఘట్టం భోగిపళ్ళు అండి. వచ్చిన చిన్నపిల్లలందరినీ వరుసగా కూర్చోబెట్టి అందరికీ భోగిపళ్ళు పోసామండి. ఇది ఒక సరదాగా అనిపించింది, పిల్లలకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఈ విధంగా మేము సంక్రాంతి సంబరాలను సెలబ్రేట్ చేసుకున్నామండి. మరొక పాటను కూడా అప్లోడ్ చేస్తానండి. ఇలాగే కంటిన్యూస్గా నా ఛానల్ని ఫాలో అవ్వండి, అప్డేట్స్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే బాయ్ అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ భోగి పళ్ళ వీడియోని చూసేయండి. చేతి కూర్చో, భోగి పళ్ళు పోస్తున్నారు చక్క.